రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిండనూరి డైరెక్ట్ చేశారు. విలక్షణ నటుడు సత్యరాజ్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పథకంపై నాగవంశీ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. టీజర్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తోంది. రిలీజ్ కి ముందే సినిమాపై పాజిటివ్ బాజ్ ఏర్పడింది. అటు అడ్వాన్స్డ్ బుకింగ్ లోనూ కింగ్డమ్ మూవీ హవా నడుస్తోంది. మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కి ముందే కొండన్న రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు హరిహర వీరమల్లు భారీ నష్టాన్ని చవిచూస్తోంది. మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ న్యూస్ రావడంతో సినిమాలో ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ 80 నుంచి 85% డ్రాప్ కనిపించింది. దీంతో ఈ మూవీతో బిజినెస్ చేసిన వాళ్లకు భారీ నష్టాలు తప్పేలా లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోజున సినిమాకు 40 కోట్ల పైగా కలెక్షన్లు వచ్చి ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా హరిహర వీరమల్లు నిలిచింది. ఇక రెండో రోజు అయితే దాదాపుగా 85% మేర కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి. నెగిటివ్ టాక్ నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఏఎం రత్నం దానిని 300 కోట్లు పెట్టి తెరకెక్కించారు.